సో, అంటే ప్లాస్టిక్ యూజ్ జేయడం వల్ల గూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే డే అనేది కొంచెం ప్లాస్టిక్‌తోనే మిల్క్ అవ్వచ్చు, మనం తీసుకున్న ఫుడ్ ప్రతి ఒక్కటి ప్యాకింగ్ చేసి ప్లాస్టిక్‌తోనే ఇస్తూ ఉంటారు. సో, అది గూడా ఎఫెక్ట్ సో, ఉంటుందని డెఫినిట్‌గా విన్నాను. ఇది కూడా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే వీటిని ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ అంటారు. ఓకే. సో, ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ అంటే ఇవన్నీ ఈ ప్లాస్టిక్స్ ద్వారా వచ్చే రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. సో, వీటి వల్ల గూడా డెఫినిట్‌గా మల్టిపుల్ లెవెల్స్ లోపల ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్పెర్మటోజెనెసిస్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ స్పెర్మ్ ప్రొడక్షనే కాదు, ఇన్ జనరల్‌గా బాడీ రిలేటెడ్‌గా కూడా స్లో పాయిజన్ లాగా ఈ ప్లాస్టిక్స్ ఎప్పుడైతే బాడీలోకెళ్తాయో ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్లాస్టిక్స్ వల్ల స్పెర్మ్ కౌంట్స్ రిలేటెడ్‌గా కూడా డెఫినిట్‌గా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా సార్? స్పర్మ్ కౌంట్‌కి ఈ ఏజ్‌తో ఇలా తగ్గిపోతుంది అంటూ? అంటే ఇదొక రీసెర్చ్ డేటా ప్రకారం ఏంటి అంటే, ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 డికేడ్స్ అంటే ఒక 70 ఇయర్స్ వరకు గనుక బ్యాకెళ్తే, అప్పుడు ఒక 400 మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉన్న పర్సన్‌కి, ఒక 50 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 50% తగ్గిపోయిందనమాట. అంటే ఇప్పుడు కేవలం 200 మిలియన్ కౌంట్‌కొచ్చింది. అప్పుడు ఒకవేళ 10 స్పెర్మ్స్ ఉంటే ఇప్పుడు 5 స్పెర్మ్స్‌కొచ్చే పరిస్థితి అనమాట. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ వేరియస్ చేంజెస్, ఎన్వైర్న్‌మెంటల్ చేంజెస్ గానీ, లేదంటే మనిషి జీవన విధానంలో చేంజెస్ గానీ, ఈ రేడియేషన్ రిలేటెడ్ థింగ్స్ గానీ, ఇవన్నిటి వల్ల గూడా డ్రాస్టిక్‌గా మానవ ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తుంది. మేల్స్‌లో జరుగుతుంది, ఫీమేల్స్‌లో గూడా జరుగుతుంది. అంటే రేడియేషన్ వల్ల గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? డెఫినెట్‌గా అండి. రేడియేషన్ రిలేటెడ్‌గా గూడా చాలా స్టడీస్ ఉన్నాయి. సో, ఈ స్టడీస్‌లో గూడా తెలిసిందేందంటే, ఎక్కువగా కాన్స్టెంట్‌గా ఈ రేడియేషన్‌కి గనక ఎక్స్‌పోజ్ అవుతే గొనిడోటాక్సిసిటీ అంటారు. అంటే జననాంగాల మీద ఎఫెక్ట్ చూపిచ్చి, అది డెఫినెట్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్స్‌ని తగ్గించేటట్టు చేస్తుంది. హుహు. అదే మరి ఫుడ్ డైట్ అంటూ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫుడ్ డైట్ అంటే ఏం తీసుకోవాలంటారు? సో, ఇప్పుడు మీకదే డైట్ రిలేటెడ్‌గా నేను చెప్పింది ఎప్పుడూ పేషెంట్స్‌కి నేను ఒకటే చెప్తాను వాళ్ళు ఈ క్వెషన్ అడిగినప్పుడు. ఓన్లీ ఒక డైట్ రిలేటెడ్‌గానే కాకుండా మీరు ఓవరాల్‌గా మార్నింగ్ లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఉండే మీ లైఫ్ స్టైల్ వల్లనే మీ ఓవరాల్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్ గానీ, జనరల్ హెల్త్ గానీ అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో, రెగ్యులర్ యోగా, మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్‌సైజు, తర్వాత అవాయిడ్ ఔట్‌సైడ్ ఫుడ్స్, అన్నెసెసరీ ఫుడ్స్ తీసుకోకుండా ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోవడము. తర్వాత టైమ్‌లీ స్లీప్, అడిక్వేట్ స్లీప్ ఉండడము, అన్నెసెసరీ స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్స్‌లోకి దూరంగా వెళ్ళకుండా, ఇఫ్ పాసిబుల్ వాళ్ళు టూ వీలర్స్‌లో ఎక్కువగా బయట ఎక్స్‌పోజ్ అవుతే, ఈ ఎన్వైర్న్‌మెంటల్ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ దోస్ థింగ్స్. మీకు ఆ ఛాన్స్ ఉంది అని అనుకుంటే, హ్మ్. దాంతో పాటు ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, క్రానిక్ ఆల్కహాలిజం ఎప్పుడో స్పోరాడిక్‌గా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏముండదు. సో, ఓకే. క్రానిక్ ఆల్కహాల్ వల్ల డెఫినిట్‌గా అది కూడా గొనడోటాక్సిసిటీ అంటారు. టెస్టిస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. సో, అట్లా కాకుండా క్రానిక్ స్మోకింగ్, కాన్స్టెంట్‌గా ఇయర్స్ టుగెదర్ స్మోక్ చేసి ఎవరో కొద్దిమంది స్పేర్ అవ్వచ్చు కానీ, చాలా మందికి ఆ స్మోకింగ్ రిలేటెడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది ఈవెన్ సెలబ్రిటీ పిల్లల నుంచి కూడా హ్మ్. సో, ఈ డ్రగ్స్‌కి మాదక ద్రవ్యాలకనేది బానిసలవ్వడం. సో, ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో, ఇవన్నిటికి కూడా దూరంగా ఉంటూ దాంతో పాటు డైట్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డెఫినిట్‌గా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయి.